విస్తరణ కొద్ది రోజుల్లోనే పిల్లల పనితీరు పక్క గ్రామాల దృష్టి ఆకర్షించింది. అక్కడ ప్రజలు కూడా మారాలనే ఆశతో వీరిని ఆహ్వానించారు. తద్వారా కొత్త గ్రామాల యువత మరియు పిల్లలు కూడా ఇందులో చేరి ఒక విస్తృతమైన మార్పు ఉద్యమంగా ఏర్పాటు చేశారు. ఇందులో చాలామంది పెద్దలు కూడా ఆకర్షితంగా విన్నారు. మొదటి క్రిష్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కొద్ది సంవత్సరాల్లోనే ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. వివిధ విదేశాల నాయకులు పాల్గొన్న క్రిష్ గ్లోబల్ కాన్ఫరెన్స్ జరిగింది. వారు క్రిష్ కథతో ఎలా ప్రేరణ పొందారో, ఎలా మార్పు తీసుకొచ్చారో చెప్పుకుంటున్నారు. ఈ సమ్మిట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్లోబల్ సమ్మిట్గా నిలిచింది. ప్రపంచాన్ని మార్చిన దయ క్రిష్ కథ ప్రపంచాన్ని చుట్టింది. పాఠశాలలు, సంస్థలు, ప్రభుత్వాలు కూడా దయా విలువను స్వీకరించాయి. క్రిష్ కథ చిన్న గ్రామం నుంచి ప్రస్థానం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా హృదయాలను మార్చింది. ఈ క్రిష్ కథ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మారింది. క్రిష్ చేసిన ఎన్నో మంచి పనులను ఎంతోమంది చెప్పుకుంటున్నారు. క్రిష్కి ఘన నివాళి క్రిష్ జ్ఞాపకార్థం గ్రామంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం అతని మొదటి దయా చర్య జరిగిన రోజు క్రిష్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది అందరికీ సేవ చేసినందుకు ఒక ప్రేరణగా మారింది. ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా వచ్చి చాలామంది ఈ స్తూపాన్ని చూడడానికి వచ్చారు. హీరో క్రిష్ చిన్న అబ్బాయి క్రిష్ విగ్రహం దగ్గర ఉన్న తాతను అడిగారు, నేను క్రిష్ లాగా మార్పు తేవగలనా? తాత చిరునవ్వుతో, ప్రతి చిన్న దయా చర్య ప్రపంచాన్ని మార్చగలదు. అదే క్రిష్ మనకు నేర్పారు. ఇలా ఎంతోమందికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మారాడు. క్రిష్ చేసిన ఎన్నో మంచి పనుల వల్ల ఎంతోమంది దయ మరియు ప్రేరణ పొందారు. ఎంతోమందికి సహాయం కూడా జరిగింది. దీనివల్ల క్రిష్ ది రియల్ హీరో ఆఫ్ కైండ్నెస్గా మారారు. క్రిష్ కథ కేవలం కథ కాదు, అది భవిష్యత్తు మార్గదర్శకం. మన హృదయాల్లో దయ బతుకున్నంత వరకు అతని వారసత్వం తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం అందింది. దిస్ ఈజ్ ద బెస్ట్ స్టోరీ ఆఫ్ కైండ్నెస్ హీరో, సూపర్ హీరో క్రిష్. దిస్ ఈజ్ ది ఫైనల్ పార్ట్ ఆఫ్ హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ సిరీస్. మీ అందరికీ ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయి ఇదే స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎలా తన విలేజ్ని డెవలప్ చేసుకుంటుంది అనేది నెక్స్ట్ స్టోరీ. అండ్ మీ అందరికీ ఆ స్టోరీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.